హాయ్ అందరికీ నమస్తే. వాతావరణం చల్లబడిందండి, వర్షం సన్నగా స్టార్ట్ అయింది. ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన వరల్డ్ ఫేమస్ అయిన ఏ దేశా నుంచి మన ఇండియాకు వస్తే అరిటాకుతో ఆంధ్ర భోజనం తినాలని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు కదా. ఆ ఆంధ్ర భోజనం మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను. 11 ఐటమ్స్తో నాకు వచ్చిన రీతిలో నేను మీకు చేసి చూపిస్తాను. నేను ఇలా చేసి చూపించింది మీరు ఇంట్లో ఒక్కళ్ళే సింపుల్గా సింగిల్గా ఎలా చేసుకోవచ్చో ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ మీకు చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా చూడండి, చేసుకోండి. 11 ఐటమ్స్ అండి, చెప్తున్నా వినండి. ఐటమ్స్: వైట్ రైస్, లెమన్ రైస్, టమాటా పప్పు, సాంబారు, రసం. వింటున్నారా? దొండకాయ వేపుడు, ఆలుగడ్డ కూర. ఏంటి బాబాయ్ మధ్య మధ్యలో ఇలా చెప్తున్నాను అనుకుంటారా? మీరు శ్రద్ధగా వినండి, చక్కగా చేసుకోండి. అందుకే మీకు ఇంత వివరంగా చెప్తున్నాను అనమాట. మజ్జిగ పులుసు, మిరపకాయ బజ్జీ. చూసారా కాంబినేషన్ ఎలా పెట్టానో? ఇకపోతే అందరికీ ఇష్టమైన దోసకాయ రోటి పచ్చడి, కేసరబాత్. చూసారా? ఈ ఐటమ్స్ 11 ఐటమ్స్ మీకు ఎలా చేయాలో సింపుల్గా చేసి చూపిస్తాను. ఇక అప్పడాలు, ఊర మిరపకాయలు, ఈ మామిడికాయ పచ్చళ్ళు ఇవన్నీ ఉండనే ఉంటాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా అన్నీ 1 by 1 సింపుల్గా ఎలా చేసుకోవాలో మీ బాబాయ్ ఈరోజు మీకు చేసి చూపిస్తాడు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏంటి మీ బాబాయ్ కూరగాయలు కొట్టి పెట్టుకున్నాను అనుకున్నారా? కాదండి, ఈరోజు మనం చేయబోయే ఆంధ్ర భోజనం వంటలోకి కావాల్సిన కూరగాయలన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఒకసారి మీరు ఇలా వస్తే చెప్పేస్తాను. 1 కిలో దోసకాయలు, 6 నిమ్మకాయలు, 1 కిలో పచ్చిమిరపకాయలు, 1 కిలో టమాటాలు, 1 కిలో దొండకాయ, 1 కిలో బంగాళదుంప, 1 కిలో ఉల్లిపాయలు. కావాల్సిన వంకాయలు మాత్రమే వాడుకుందాము. ఒక లేత సొరకాయ, అలాగే కావాల్సిన ములక్కాయలు వాడుకుందాము. కట్ట కొత్తిమీర, ఒక కట్ట కరివేపాకు, ఒక 1 కిలో బెండకాయలు, అలాగే 1 కిలో క్యారెట్. ఇవన్నీ నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని ఒకదాని తర్వాత ఒకటి కోసి పక్కన పెట్టుకుని వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, 8 ఉల్లిపాయలు కోసుకుంటున్నానండి. రసంకు మాత్రం కోసుకోకుండా 4 టమాటాలు పక్కన పెట్టుకుందాం. సాంబార్కి 1 క్యారెట్, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 వంకాయలు, చిన్న సైజు సొరకాయ ముక్క, 4 బెండకాయ ముక్కలు. ఇవ్వండి సాంబార్కి సరిపోతాయి. దొండకాయ ఫ్రైకి 1 కిలో దొండకాయలు చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం. మజ్జిగ పులుసుకి 8 బెండకాయలు కోసుకుంటే సరిపోతుందండి. దోసకాయ రోటి పచ్చడికి 1 దోసకాయ చెక్కు తీసి కోసి పక్కన పెట్టుకుందాం. ఈ దోసకాయ ముందుగా విత్తనాలు చేదు చూద్దామండి. చేదు లేదండి, చాలా బాగుంది. కండ కూడా కోసి చేదు చూద్దాం. చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని చట్నీకి చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, అన్నీ కోసి పెట్టుకున్నామండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి ముందుగా మనం పప్పు, సాంబారు 2 పొయ్యిల మీద 2 ఐటమ్స్ రెడీ చేద్దాం. సాంబార్కి 1 గ్లాసు కందిపప్పు ముందుగా ఉడకబెట్టుకున్నానండి. ఇప్పుడైతే పప్పుకి అన్నీ వేసుకొని ఇప్పుడే పప్పు ఉడకబెడదాం. ఓకే, ఈ 2 ఐటమ్స్తో మన వంట మొదలు పెడదాం. ఓకే, ముందుగా టమాటా పప్పు కోసం గ్లాసు కందిపప్పు శుభ్రంగా కడుక్కొని అందులో 1 పావు చెంచా పసుపు, 1 చెంచా నూనె వేసుకుని పొయ్యి మీద పెట్టి బాగా ఉడకబెట్టుకుందాం.
రెండో పొయ్యి మీద సాంబారు కోసం కుండ పెట్టుకుని ముందుగా 3 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత చితకొట్టుకున్న 3 వెల్లుల్లి, పావు చెంచా మెంతులు, అర చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, 4 ఎండుమిర్చి, 4 రెబ్బలు కరివేపాకు, కోసి పెట్టుకున్న ఒకే ఒక్క ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక్కసారి అలా కలుపుకొని ఒక అర చెంచా ఇంగువ కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. పప్పు కొంచెం ఉడుకుపట్టిన తర్వాత కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, 3 టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టేసి పప్పు ఉడకనిద్దాం. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత కోసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత కోసి పెట్టుకున్న సాంబారు ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు సగం చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ కూరగాయలన్నీ మగ్గబెట్టుకుందాం. ఈలోపు మనం 6 ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, టమాటా పప్పులు వేసుకుని కలుపుకుందాం. ఈ పప్పు అయితే ఇప్పటికీ 70% ఉడికిందండి. ముక్కలు 50% ఉడికాక 1 చెంచా కారం, 2 చెంచాల సాంబారు పొడి వేసుకుని ఒక్కసారి అలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న 50 గ్రాముల చింతపండుని పులుసు తీసి పోసుకుందాం. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక్కసారి అలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడకనిద్దాం. పప్పు 90% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1 చెంచా కారం, 4 ఆకులు కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా ఉడకనిస్తే మన పప్పు రెడీ అయిపోతుంది. ముక్కలు బాగా ఉడికాయండి. ఉప్పు, కారం, పులుపు లెవెల్ అవ్వటానికి ఈ మాత్రం బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. వెంటనే ఉడకబెట్టుకున్న గ్లాసు కందిపప్పు పోసేసుకుందాం. ఇప్పుడు చిక్కదనాన్ని సరిపడా నీళ్లు పోసుకుని ఈ సాంబార్ని బాగా ఉడకనిద్దాం. చూసారండి, పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని కిందకి దింపేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకుందాం. ఒక పక్క సాంబార్ కూడా బాగా ఉడుకుతుందండి, అది కూడా చివరికి వచ్చేసింది. ఇదిగోండి, పప్పు రుబ్బుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకుని తర్వాత తాలింపు వేసుకుందాం. సాంబార్ కూడా బాగా ఉడుకుతుందండి. సాంబార్ అయితే అయిపోయింది. ఇప్పుడు ముక్క చూద్దాం. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు సాంబారు కూడా కింద పెట్టేసి మూత పెట్టేసుకుందాం. పప్పు, సాంబారు అయిపోయాయండి. ఇప్పుడు దొండకాయ వేపుడు, టమాటా రసం చేసుకుందాం. ముందు 4 టమాటాలు రసం కోసం ఉడకపెట్టుకుందామండి. టమాటాలు ఉడుకుతుండగా పక్క పొయ్యి మీద కడాయి పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసుకుని సగం చెంచా ఆవాలు, సగం చెంచా జీలకర్ర, 4 ఆకులు కరివేపాకు వేసుకుని చిన్నగా కోసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక సన్నగా కోసి పెట్టుకున్న 1/2 కిలో దొండకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ దొండకాయ ముక్కలు ఇలా 10 నిమిషాలు వేగాలండి. దొండకాయ ముక్కలు వేగాయండి. ఇప్పుడు మనం సగం చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిపోయినాయి లేదో చూసుకొని దింపేసుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చిందండి దొండకాయ వేపుడు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. టమాటాలు బాగా ఉడికిపోయాయండి. ఇందులో ఉన్న వేడి నీళ్ళు పక్క తీసేసి ఒక లోటా చల్లటి నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా పిసుక్కుందాం. ఇదిగోండి, ఈ విధంగా పిసుక్కున్నాక ఇదే నీళ్ళల్లో ఇంకొక 1/2 లీటర్ నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు,
ఒక చెంచా రసం పొడి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఈ మాత్రం చింతపండు కూడా వేసుకుని బాగా మరగనిద్దాం. రసం అనేది బాగా మరగాలండి. ఎంత మరిగితే అంత రుచి అండి. ఇదంతా బాగా మరిగిపోయిందండి. దింపేసుకుందాం. ఇప్పుడు టమాటా పప్పుకి రసానికి కలిపి ఒకటే తాలింపేసి రెండిట్లో సర్వ్ చేసుకుందాం. రసము దొండకాయ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దోసకాయ రోటి పచ్చడి, ఆలుగడ్డ కర్రీ చేసుకుందామండి. నేను ముందుగా 6 బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటున్నానండి. బంగాళాదుంపలు ఉడికేలోపు మనం దోసకాయ పచ్చడికి రెడీ చేసుకుందాం. ముందుగా 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. 2 చెంచాలు మినప్పప్పు, ఒక అర చెంచా మెంతులు, 15 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక సగం చెంచా జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇదంతా బాగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి 4 నిమిషాలు అంటే ఈ విధంగా వేగిన తర్వాత పావు చెంచా పసుపు, దోసకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకుందామండి. ఇవి ఇట్లా 2-3 సార్లు కలుపుకున్న తర్వాత ఈ మాత్రం చింతపండు వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవి వేగుతున్నప్పుడే ఆలుగడ్డ ఉడుకుంటాయేమో చూద్దామండి. ఆలుగడ్డ పర్ఫెక్ట్గా ఉడికిపోయినండి. వీటిని పైన తొక్క తీసేసి శుభ్రంగా కోసి పక్కన పెట్టుకుందాం. ఆంధ్ర భోజనంలో గోంగూర పచ్చడి కూడా చేయాలండి. అలాగే దోసకాయ పచ్చడి కూడా చేస్తారు. మాకిక్కడ మంచి ఆకు దొరకనందుకు నేను దోసకాయ పచ్చడి చేశానండి. ఈ దోసకాయ ముక్కలు 70% వేగితే సరిపోతుందండి. ఈ 70% వేగిన తర్వాత తీసి రోట్లో వేసుకుని పచ్చడి రుబ్బుకుందాం. ఆహా, హే, ఓహో, అబ్బబ్బబ్బా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా, నువ్వు పక్కగా ఉంటే స్వర్గం దున్నేస్తా, నువ్వు పక్కగా ఉంటే నే స్వర్గం దున్నేస్తా, నువ్వు కనబడకుండా పోతే బాచి తన్నేస్తా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా. దోసకాయ పచ్చడి రెడీ అండి. దీన్ని బౌల్లో తీసేసుకుని ఆలుగడ్డ కర్రీ రెడీ చేసుకుందాం. ముందుగా 3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు వేసి కోసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు కోసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసుకుని మెత్తబడే వరకు వేయించుకుందాం. టమాటాలు మెత్తబడిన తర్వాత ఒక సగం చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచా కారం, ఒక చెంచా గరం మసాలా, 2 చెంచాలు కొబ్బరి పొడి, 1 చెంచా ధనియాల పొడి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. లెమన్ రైస్కి, వైట్ రైస్కి సరిపడా నేను 3 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిని ఈ నీళ్ళల్లో ఈ బియ్యం వేసేసి అన్నం రెడీ చేసుకుందాం. నీళ్లు బాగా మరిగిన తర్వాత కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇదంతా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారాలు సరి చేసుకుంటే మన ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయినట్లే. రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉడికిందండి. గంజి వంపేసుకుందాం. అయిపోయిందండి ఆలు కర్రీ.
పర్ఫెక్ట్గా వచ్చింది. గుత్తి వంకాయ కూర చేయాలనుకున్నానండి. వరుసనే వంకాయ కూర వీడియోలు ఉన్నాయి కాబట్టి చేయలేదండి. మీరు ఒకవేళ చేయాలనుకుంటే మన పాత వీడియోలు ఉన్నాయి, చూసి చేసుకోండి. లెమన్ రైస్కి కావాల్సినంత రైస్ పక్కకు తీసుకుని చల్లారబెట్టుకుందాం. ఇది చల్లారే లోపు మజ్జిగ పులుసు తయారు చేసుకుందాం. కడాయి పెట్టుకుని ముందుగా 3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆవాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, 6 ఎండుమిరపకాయలు, వెంటనే కోసి పెట్టుకుని 8 బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి ఇదంతా బాగా కలిపేసుకుని కోసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు 70% వేగితే సరిపోతుందండి. అంతవరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత సగం చెంచా పసుపు, 1/4 చెంచా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పోపుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత మనం చిలికి పెట్టుకున్న పెరుగులో కలుపుకోవాలి. ఈ లోపు మనం లెమన్ రైస్ తయారు చేసుకుందాం. ముందుగా 2 చెంచాలు నూనె వేసుకుని పల్లీలు వేయించుకుందామండి. ఇప్పుడు 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర కూడా వేసుకుందాం. ఇవి చిట్టపట్టలాడాక ఇంగువ వేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. 4 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1 అర చెంచా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని అన్నంలో వేసి కలుపుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 4 పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసి కలుపుకుందాం. అంతేనండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే మన చిత్రాన్నం రెడీ. చల్లారబెట్టిన తాలింపుని మజ్జిగ పులుసులో వేసుకుని బాగా కలిపేసుకుందాం. మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కేసరి బాత్ చేసుకుందాం. 3 చెంచాలు నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుందాం. అదే నెయ్యిలో 1 గ్లాసు బొంబాయి రవ్వ దోరగా బాగా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో 2 గ్లాసులు వేడి నీళ్ళు పోసుకుందాం. ఇందులోనే 2 చెంచాల నెయ్యి, కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం. చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకుందామండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదండి. యాలకల పొడి కూడా వేసుకుని బాగా మరగనిద్దాం. నీళ్లు బాగా మరిగాక వేయించుకున్న రవ్వ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. రవ్వ ఈ విధంగా గట్టిపడిన తర్వాత 3/4 గ్లాసు పంచదార కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుతున్నప్పుడే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాం. పైన 1 చెంచా నెయ్యి వేసుకుని గట్టిపడే వరకు కలుపుకొని తీసేసుకుందాం. చూసారండి, నాకు ఇలా గట్టిగా ఉండటం అంటే ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను. కొంచెం లూజు కావాలనుకున్న వాళ్ళు మనం 2 గ్లాసులు పోసాం కదా, ఇంకో సగం గ్లాసు నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మీరు అనుకున్న విధంగానే వస్తుంది. ఇక్కడితో కేసరి బాత్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేడిగా పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా వేసేసుకుందాం. 1 గ్లాసు శనగపిండిలో 2 చెంచాలు బియ్యం పిండి వేసుకొని కొంచెం వాము, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా పొడి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుని సరిపడా నీళ్లు కొంచెం పోసుకుంటూ కలుపుకుందాం. నూనె బాగా వేడెక్కిందండి. ఈ మిరపకాయల్ని శనగపిండిలో బాగా ముంచి వేడిగా బజ్జీలు వేసేసుకుందాం.
మిరపకాయ బజ్జీలు వేయటం అయిపోయిందండి. ఇప్పుడు మనం అప్పడాలు ఊరమిరపకాయలు కూడా వేయించుకుంటే లాస్ట్ ఐటమ్ కిళ్ళీ కూడా చుట్టి పక్కన పెట్టేసుకుంటే మన వంట కార్యక్రమం అయిపోయినట్టే. చూసారా, బాహుబలి ఇస్త్రాకు 11 ఐటమ్స్. ఈరోజు మీ బాబాయ్ బాహుబలి ఇస్త్రాకులో ఆంధ్ర భోజనం చేస్తున్నాడు. ముందుగా కందిపొడి వేసుకుందామండి. అన్నం మీద ఈ విధంగా కందిపొడి వేసుకుని నెయ్యి, చూసారా, కందిపొడికి నెయ్యికి అవినాభావ సంబంధం అన్నమాట. ఆ టేస్టే వేరే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కందిపొడి నెయ్యి కలుపుకొని తినాలి. ఓకే, మాటలు లేవు, చెప్పాను కదా, తినటాలే. టమాటా పప్పు నెయ్యి మన ఫేవరెట్ కాంబినేషన్ అండి. నాకే కాదు, చాలామందికి ఇది ఫేవరెట్ అనమాట. అందుకనే ఇప్పుడు పప్పుతో తిని చూస్తా. ఆహా, ఎవర్ గ్రీన్ అండి, టేస్ట్ మాత్రం సూపర్. టమాటా పప్పులోకి ఆవకాయ కూడా కలుపుకుంటే ఆ టేస్టే వేరే అన్నమాట. ఆహా, ఇదే అండి. దీన్ని ఇలా తీసుకుని చక్కగా ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకుని లోపల పంపించేయటమే. మామిడికాయ పచ్చడి, టమాటా పప్పు, నెయ్యి, ఈ కాంబినేషను మీకు ఎంతమందికి ఇష్టం అండి? నాకు తెలిసి ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. రోటి పచ్చడి అండి. తెలుగు వాళ్ళ ఫంక్షన్లో ఎక్కడైనా సరే ఈ దోసకాయ పచ్చడికి ఒక ప్రత్యేకత అన్నమాట. కొంచెమన్నా ఇలా కలుపుకొని తింటామో, లేకపోతే ఏళ్ళతో ఇలా ముంచుకొని టేస్ట్ చేయటం అనేది ఉంటుంది. ఈరోజు మనం అన్నంలో కలుపుకొని 2 ముద్దలు తిని చూద్దాం. రోటి పచ్చడి కదండి, దీని టేస్టే వేరే ఉంటుంది అన్నమాట. అందుకని దీన్ని తప్పనిసరిగా ఇలా 2 ముద్దలు కలుపుకొని తింటేనే దాని టేస్ట్ ఆస్వాదించాలన్నమాట. ఓకే, దోసకాయ రోటి పచ్చడి అద్భుత, సూపర్గా ఉంది. లెమన్ రైస్కి తిరగలేదండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. పులుపు కానీ, పచ్చిమిర్చి కారం కానీ అంతా పర్ఫెక్ట్ సరిపోయింది అన్నమాట. ఈ బుడ్డలు కూడా కరకరలు ఆడుతాయి నవ్వుతుంటే. ఆహా, ఎంత రుచిగా ఉందండి రసం. దీంట్లోకి బాబా, ఎంత బాగుందండి సాంబారు, సూపర్ టేస్ట్ ఉందండి. ఈ ముక్కలు ఇలా కలుపుకొని తింటుంటే అబ్బా,
ఆబా, ఇప్పుడు ఇంకా టేస్ట్. బంగాళాదుంప ఏదైనా బంగాళదుంప కూరకి ఎప్పుడైనా కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది. మసాలా వేసి వండితే అసలు ఆ కూర టేస్టే వేరు. ఆలు కుర్మా కానీ, ఆలుగడ్డ వేపుడు కానీ, ఇలా కర్రీ చేసుకుని తిన్నా కానీ దాని టేస్ట్ ముందు ఏది పనికిరాదు. వండే విధానంగా వండితే చాలా టేస్ట్ ఉంటుంది ఆలుగడ్డ కూర. ఇది మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ తినే లోపల చల్లగాలికి ఇది మెత్తగా అయిపోయిందండి. మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ పులుసులో వేపిన బెండకాయ ముక్కలు ఉంటాయండి. ఇది ఇలాగా ఇవి కలుపుకొని తింటుంటే ఆ ఉల్లిగడ్డ పంటి కింద పడి నలుగుతుంటే ఇదిగో ఇలా ఉల్లిపాయ ముక్కలు, ఈ బెండకాయ ముక్క ఇలా పెట్టుకొని తినాలండి ఈ ముద్ద. అబ్బా, మజా రే మజా. ఏమి రుచి అండి మజ్జిగ పులుసు. ఇందులోకి దొండకాయ ఏపుడు కూడా కొద్దిగా నందుకుందామండి, చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకుని అబ్బా, అద్భుతమైన రుచి అండి. ఆహా, కమ్మగా ఉందండి నోటికి. నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష. మన గుళ్ళో ప్రసాదం పెడతారు చూసారండి, అంత బాగుందండి. చూసారండి, అన్ని ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉన్నాయని మొత్తం తినేసాను. మామిడికాయ పచ్చడి కొత్త పచ్చడి కదండి, చాలా టేస్ట్ ఉంది. అందుకే ఈ పచ్చడి ఇలా నాకుతున్నాను. నాకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఈ 11 ఐటమ్స్తో ఆంధ్ర భోజనం, అతి రుచికరమైన ఆంధ్ర భోజనం కడుపు నిండా తిన్నానండి. మీరు కిచెన్లోకి వెళ్తే ఒకదాని తర్వాత ఒకటి సింపుల్గా ఇలా చేసుకోవాలనేదే నా తాపత్రయం. అందుకే మీకు ఇంత ఈజీగా చేసి చూపించాను అనమాట. చుట్టాలప్పుడు వచ్చినప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, ఎవరన్నా ఇంటి పక్క వాళ్ళు, ఇంట్లో ఆడపడుచులు, అత్తగారు ఆళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అందరూ కలిసి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి, ఒకే ట్రిప్ 2 ఐటమ్స్ కానీ అలా చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా ఈ ఆంధ్ర భోజనం అనేది తయారైపోద్ది అనమాట. ఓకే, అరిటాకు భోజనం అయింది కదా, ఇప్పుడు అరటిపండు నోట్లోకి వెళ్ళాలన్నమాట. దేవుడు కొంతమందికి కొన్ని రాస్తాడండి. ఈ వయసులో నాకు ఇలా రాశాడు. మీ అందరు ఆదరాభిమానాలతో ఇదిగో మంచి అరిటాకు భోజనం చేశాను, మంచి అరటిపండు తింటున్నాను. ఓకే, పాన్ బనారస్ వాళ్ళ బాయ్.